ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్. ఓం శ్రీ త్రిశక్తి మాత్రే నమః. నేను లక్ష్మీ సంజీవమ్మ అనే బ్రాహ్మణ మహిళను. మన వర్గం వారందరికీ నా శుభాకాంక్షలు. మన సమాజంలోని కొన్ని విషయాలను గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను. ఇప్పుడు 100 ఏళ్ల జీవితం అంటే మనది అన్ని రకాల ఆనందంగా సంతోషంగా జీవించాలనే కదా ప్రతి వాళ్ళు ఆశిస్తారు. దానిలో ఏమీ ఇది లేదు కదా. అయితే పెరిగే బాల్యంలోనూ నూతనంగా వచ్చే యవ్వనంలోనూ మనము ఆలోచించి విచక్షణ జ్ఞానంతో ఏ నిర్ణయం తీసుకుంటామో దాని మీదే భవిష్యత్ అంతా కూడా ఆధారపడి ఉంటుంది. ప్రపంచంలోని ఆకర్షణలన్నీ ఆ తరుణ వయస్సులో దాడి చేసి గదరగోళానికి గురి చేస్తాయి. అప్పుడు మంచి చెడ్డలను గ్రహించి వివేకంతో నడుచుకునే దానికి అంతా కూడా ఆధారం అమ్మ ఒడి, పెద్ద బడి. ఆమె బ్రాహ్మణ స్త్రీ సదాచారాలతో శుచిశుభ్రాలతో మంచి సాంప్రదాయాలతో పెరిగిన బ్రాహ్మణ అమ్మకు అసాధ్యమే లేదు. తన సంతానానికి ఎంతటి మంచి అలవాట్లను అన్నిటినీ మనోధైర్యాన్ని దృఢత్వాన్ని అన్నీ అలవాటు చేయగల మంచి చెడ్డలను తెలుసుకునే శక్తిని విచక్షణ జ్ఞానాన్ని అన్నిటినీ అలవర్చగల శక్తి బ్రాహ్మణ మహిళ అమ్మకు ఉంది. తల్లిదండ్రులు ఆడమగ తేడా లేకుండా తమ సంతానం అంతా ఉన్నతంగా బతకాలనే ఉద్దేశంతో ఉన్నత విద్యలు చెప్పిస్తున్నారు. చాలా సంతోషము. అది కుటుంబానికి కూడా ఎంతో అవసరం. కానీ ఇప్పుడే వివాహ విషయంలో తల్లిదండ్రులు యువతులు అందరూ ఏకమై మంచి చెడ్డలను పరిపక్వతతో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటే దానివల్ల అందరి పిల్లల జీవితాలు పెద్దలకు సౌఖ్యము అన్నీ లభిస్తాయి కదా. ఇప్పటి యువకులైతే భార్యలను స్నేహితురాలుగా జీవిత భాగస్వామిగా తమతో సమానంగానే చూస్తున్నారు. కానీ ఎవ్వరూ పూర్వకాలం మాదిరి అణిచివేయాలనే ఆ ఉద్దేశాలే లేవు, ఆలోచనలే రావడం లేదు. సమానంగా గౌరవంగా చూస్తున్నారు, సమానత్వాన్ని కోరుతున్నారు. ఒకరికొకరు బానిసలం కాదని ఎప్పుడో తెలుసుకున్నారు. అలాంటప్పుడు పెళ్లి విషయంలో యువతి యువకులకు సంపాదనలో పోటీ ఎందుకు? అన్నిట్లో పురుషుడే అధికంగా సంపాదించి పురుషుడు ఆధిక్యతనే కోరుకోవాలా? ఆ కుటుంబాన్ని సరిదిద్దే మేధావి మహిళ ఉంది కదా, ఆమె కూడా తాను నేర్పుతో ఓర్పుతో సవ్యంగా ఆనందమయంగా తీర్చిదిద్దగల సమర్థత యువతులకు ఉంది. ఎప్పుడు ఉడుతుందో అనే భయంతో ఒకరి కింద చేసే ఉద్యోగాల కంటే కూడా స్వతంత్రంగా గౌరవంగా మంచి రాబడితోనూ ఉండే గౌరవప్రదమైన పురోహితత్వము అర్చకత్వము అంత చిన్నతనంగా ఎందుకు భావించాలి? మనమే కదా సమాజానికి మార్గదర్శకులము. మేము పురోహితులమై సమాజాన్ని ముందుకు నడిపిస్తామని ఎందుకు చెప్పలేము? మేము బ్రాహ్మణమని చెప్పలేమా? దానిలో చిన్నతనం ఎందుకు? బ్రాహ్మణులు కూడా సందర్భోచితంగా ఏ దుస్తులైనా ధరించడానికి ఏమీ అడ్డంకి లేదు కదా. పురుషులు కూడా స్త్రీలు కూడా చీరలు కడతాము, డ్రెస్సులు వేస్తాము, మనకే అడ్డంకి లేంటో వాళ్ళు కూడా సందర్భోచితంగా ఏదైనా ధరించవచ్చు కదా. దానిలో ఏం అడ్డంకి ఏం లేదు. ఏ దుస్తులు వేసుకున్నా అమ్మవారిని చిత్తశుద్ధితో ధ్యానిస్తూ మేము బ్రాహ్మణము, సంఘానికి ప్రతినిధులము అని చెప్పగలిగిన సమర్థత, దృఢ విశ్వాసము, మనోబలము బ్రాహ్మణులకు ఉండాలి. మితిమీరిన కోరికలతో మీనమేషాలు లెక్క పెడుతూ ఉంటే వయసు ఆగదు కదా. దాంతో తర్వాత ఎన్నో సర్దుకోవాల్సి వస్తుంది. అదేగాక మాతృత్వం కూడా చాలా ఇబ్బందికరం అవుతుంది. ఇలాగే ఆలస్యం చేస్తూ పోతే మనకున్న స్నేహాలు కూడా దూరం అయ్యి ఒంటరితనంతో బాధపడాల్సి వస్తుంది. అప్పుడు పశ్చాత్తాపం, అందరూ ఎవరికి వాళ్ళు సర్దుకుంటారు, మనం ఒంటరిగా మిగిలిపోతాము. అప్పుడు మా తల్లిదండ్రులు అప్పుడు మమ్మల్ని ఇలా చెప్పినారే, మాకేం చెప్పలేదే అని చెప్పి తల్లిదండ్రులు కూడా అనే పరిస్థితి వస్తుంది. అలా బాధపడే వాళ్ళని ఎందరినో చూస్తున్నాం కదా. ఎంతటి వాళ్ళకైనా జీవితంలో కొంత సర్దుబాటు తప్పదు. మీ జీవితము ఆనందంగా గౌరవంగా స్వతంత్రంగా సుఖంగా గడుపుకునే తెలివితేటలు అన్నీ మీకున్నాయి. పెద్దలు కాస్త చొరవ చూపాలి. భర్త వృత్తి సంపాదన విషయాల్లో అటు కోడలికి ఇటు కూతురికి
సర్దుబాటు కనుక ఉంటే అటు అల్లుడు ఇటు కొడుకు కూడా సుఖంగా ఎక్కడున్నా కూడా వాళ్ళ సమర్థతతో దివ్యంగా జీవిస్తూ సుఖంగా ఉండడమే కదా మనకు కావాల్సింది. ముఖ్యంగా పెద్దలు వింత పోకడలకు అడ్డుకట్ట వేస్తూ మనోధైర్యాన్ని పెంచాలి. గొప్పలకు పోతూ గారాబం చేస్తే అనర్థమే. సమాజంలో మంచితో పాటు దుష్టశక్తులు ఎన్నో పొంచి ఉంటాయి. అన్నీ కూడా తెలిసి తెలియని వయసులో చెడ్డ ఆకర్షణలకు లోబర్చుకొని ఊబిలోకి దించుతాయి, తర్వాత హేళన చేస్తాయి. తెలిసి తెలియని వయస్సులో మోజులో మనకు మొహమాట పెట్టయినా కూడా మనకు లేని ఆచారాలన్నీ వ్యసనాలన్నింటినీ బ్రాహ్మలకు కలిగించి ఊబిలోకి దించి తర్వాత హేళన చేయడమే కొన్ని దుష్టశక్తుల కర్తవ్యం. నిగ్రహశక్తితో విచక్షణతో వీటిలోంచి సున్నితంగా బయటపడాలి. శాకాహారంలో అన్ని పోషకాలు ఉన్నాయని డాక్టర్లు కూడా ఖండితంగా చెప్పారు. స్నేహాన్ని నటిస్తూనే చెడు స్నేహాలు మొహమాట పెట్టైనా మనకు అలవాటు లేని ఆచారాలను ఆహార విహారాలను అన్నింటినీ అలవాటు చేసి వెనక చాలా హేళన చేయడానికే చూస్తాయి. జన్మ సంస్కారంతోనూ పెద్దలు నేర్పిన సత్సాంప్రదాయంతోనూ మనం సున్నితంగా వీటి బారిన పడకుండా బయటపడుతూ ఉండాలి. వయసు వ్యామోహంతో కులాంతర మతాంతర ఈ జారుడు బండలు మనకు అవసరమా? సంప్రదాయాన్ని అతిక్రమించి సంఘానికి ఏం చెప్తాం మనం? వర్ణసంకరంతో ఆత్మీయులను గౌరవాన్ని అన్నీ కోల్పోయి దుఃఖమే మనకు మిగులుతుంది. అన్ని వర్గాల వాళ్ళు బ్రాహ్మణ సాంప్రదాయమే మేము పాటిస్తాం.